గౌరీశంకర్ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రకాష్ రెడ్డి గారు, నేను ఇంతకుముందు అన్నట్లు ఏంటి మెలికలు, ఏంటి వీళ్ళు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు ఆ రోజులు ఎన్నికల ముందు. అట్లని చెప్పి రైతులు కూడా ఏం అడగలేదు, మీరు ఎంత చేస్తారు, మీరే చెప్పారు 2 లక్షలు మీరు రుణమాఫీ చేస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజు ఈ మెలికలు, ఈ రేషన్ కార్డు అని చెప్తున్నారు. మళ్ళీ నిన్న లేదు మళ్ళీ పాస్బుక్ ఉంటే చాలంటున్నారు. 2,50,000 అంటే లేదు, మీరు 50,000 కట్టాలి, 50,000 బ్యాంకులో కడితేనే 2 లక్షలు రుణమాఫీ అవుతుంది. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? ఇదంతా కోత పెట్టాలని చూస్తుందా ఈ ప్రభుత్వం? ఏ రకంగా చూస్తుంది బీజేపీ, ఏ రకంగా చూస్తుంది ఈ ప్రాసెస్ అంతా? నేను ముందు మిత్రులందరికీ నమస్కారం రాజేష్ గారు. ఒక విషయం ఏంటంటే, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధానమైనటువంటి అంశమే రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి భరోసా, కౌలు రైతులకు భరోసా. ఇది చాలా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా పెద్ద ప్రభావితం చేసే అంశం. ఇది చిన్న అంశంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ గెలవడానికే కారణం ఇది. ఇంకా వేరే ఏ అంశం వీళ్ళని ప్రభావితం చేయదు. సుమారుగా 65 లక్షల కుటుంబాలు డైరెక్ట్ గా ఈ రుణమాఫీతో ప్రభావితం అయ్యేటువంటి కుటుంబాలు ఉన్నాయి. 65 లక్షల కుటుంబాలు అంటే మీరు ఇమాజిన్ చేయండి. కుటుంబానికి 2 నుంచి 3 ఓట్లు వేసుకున్నా 2 కోట్ల 1.5 కోట్ల ఓట్లు దగ్గర అంటే ఒక దాంట్లో మీరు 50% క్యాలిక్యులేట్ చేసుకున్నా మీకు లేదు 30% క్యాలిక్యులేట్ చేస్తే మీరు గెలిచిందే కాబోతుంది కదా. వచ్చిన మెజార్టీ వేరే పార్టీని కంపేర్ చేసుకున్నప్పుడు వచ్చిన మెజార్టీ కదా. కాబట్టి మీరు గెలిచిందే రైతు రుణమాఫీ చేస్తామన్న దాంతో గెలిచినారు. కాబట్టి గెలిచిన దాని తర్వాత చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఎక్కడ మీరు ఏ అంశం మీద అయితే గెలిచారో ఆ అంశాన్ని. అది కూడా ప్రకాష్ రెడ్డి గారు మరొకటి కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏం చెప్పారు? December 9 మీరు గుర్తుపెట్టుకోండి, December 9 రుణమాఫీ. వరంగల్లో 6 నెలల ముందు, ఏడాది ముందు వేశారు ఇది రైతు డిక్లరేషన్ అని చెప్పి వరంగల్లో డిక్లేర్ చేశారు. మేము కూడా చాలా చర్చించాం. మేము కూడా మా ఒక రాజకీయ పార్టీ, దేశంలో పరిపాలిస్తున్న రాజకీయ పార్టీ, చాలా రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న రాజకీయ పార్టీ, మేము కూడా ఒక విధానాన్ని ప్రకటించేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మా జాతీయ పార్టీ ఇది చేయలేము, ఇది చేయగలుగుతామని చెప్పి చాలా అంశాలను ప్రతిపాదన చూపించింది. దాని తర్వాత మేము ఇయ్యాలి మా మేనిఫెస్టోలో అది ఇచ్చినా మా ప్రజలు మా మేనిఫెస్టో మీద విశ్వాసంగా మా మేనిఫెస్టోను వాళ్ళ వల్ల వాళ్ళకి లాభం లేదనుకొని మాకు కోటేయలేదు. మేనిఫెస్టో లాభం ఉంటుంది అనుకుని వాళ్ళకి కోటేశారు. కాబట్టి అర్థం చేసుకోవాల్సింటే వాళ్ళ బాధ్యత, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత రుణమాఫీ చేయడం ఒకటి. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మీరన్న డిసెంబర్ ఎలక్షన్స్ కంటే ముందే వెంబడే తీసుకొచ్చుకోండి 2 లక్షల రూపాయలు. కేసీఆర్ గారు రైతు రుణమాఫీ చేస్తే ఓట్లని నాకే పడతాయి అనుకుంటున్నాడు, అందుకోసం ఆయన రుణమాఫీ చేసిండు. ఆయన చేసినాక మీకు ఇంకా మళ్ళా పైసలు కావాలంటే వెంటనే ఎమ్మడే పోయి తెచ్చుకోండి. నేను December 9 సాయంత్రం వరకు మీకు మీ 2 లక్షల రూపాయలు మాఫ్ అయిపోతాయి అని చెప్పినాడు. అయితే ఇప్పుడు దురదృష్టం ఏంటంటే, ఈ రోజు నిన్న లెక్కలు ఇచ్చారు. ముందు రేషన్ కార్డు ఉండదా, పంట పాస్బుక్ చూస్తారా, ఇన్కమ్ ట్యాక్స్ లెక్క. దాంట్లో ఇంకా ఒక రేషన్ కార్డు ఒకటే కాదు రాజేష్ గారికి, ఒక పాయింట్ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కిసాన్ సమ్మాన్ నిధి, దానికి ఎవరికి వస్తుందో వాళ్ళే క్రైటీరియా, వాళ్ళదే మాకు ఆధారంగా చేసుకొని చేస్తామన్నారు. దీనికి అసలు సంబంధమే లేదు, దీనికి పోలికే లేదు. అక్కడ రైతులకు గౌరవం కోసం ఇస్తున్నటువంటి, రైతులు అతి కష్టాలు ఉన్నటువంటి రైతులకు గౌరవ వృత్తిగా ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు, దాన్ని మీరు పెట్టుబడి కోసం తీసుకున్న అప్పును రెండింటిని కంపేర్ చేయొద్దండి. ఈ 2 వేరు అంశాలు. దాని సమ్మాన్ నిధి వేరు, రైతు రుణమాఫీ వేరు. రుణమాఫీ పెట్టుబడి తీసుకొచ్చుకున్నది రైతులు తమ పంట వేయడానికి విత్తనాలు, ఎరువులు, కలుపుగోళ్ళు, ఇంకా అనేక అంశాలు దృష్టిలో పెట్టుకొని బ్యాంకులు ఎకరాకు ఏ వ్యవసాయం చేస్తున్నాడు, ఏ పంట పండిస్తున్నాడో దాని ఆధారంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటారు. ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా ఈ అప్పులు ఇస్తారు. కాబట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా పెట్టుబడి కోసం ఇచ్చిన అప్పులను మీరు మాఫీ చేస్తామన్నారు. దాంట్లో ఈ రోజు నాకున్న లెక్కన 65 లక్షల కుటుంబాలు దాంట్లో ఉన్నాయి. అంటే ఈ అప్పు తీసుకొని ఉన్నారు. ఇది లేటెస్ట్ ఫిగర్, నేను నిన్నటి ఫిగర్ చెప్తున్నా. ఇది లేటెస్ట్ ఫిగర్, బ్యాంక్ నుంచి తీసుకున్న ఫిగర్ నేను చెప్తున్నా. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ నిన్న ప్రభుత్వం ప్రకటించింది 35 లక్షల మంది, 42 లక్షల మంది అని చెప్పి ప్రకటించారు. అంటే ఒక 20-30 లక్షల మంది రైతులను దగా చేయబోతున్న ప్రభుత్వం ఇదని నాకు అర్థమైపోయింది. ఆ పేరు చెప్పి, ఈ పేరు చెప్పి, కిసాన్ సమ్మాన్ నిధిలో క్రైటీరియా పేరు చెప్పో, లేకపోతే ఉద్యోగం ఇన్కమ్ ట్యాక్స్ పేరు చెప్పో
లేకపోతే రేషన్ కార్డు పేరు చెప్పో, ఏదో ఒక పేరు చెప్పి మొత్తానికి ఈ సంఖ్యను తగ్గించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. దానివల్ల ఈ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో ఎన్నికల కంటే ముందు, ఇంకోటి చాలా స్పష్టంగా రాజేష్ గారు, కానీ ప్రకాష్ రెడ్డి గారు ఒక విషయం చెప్తున్నారు. రిటర్న్ డాక్యుమెంట్ చెప్తారు రాజేష్ గారు, రైతులందరికీ షార్ట్ అంటే వ్యవసాయ పంట రుణాలు అన్నారు. రైతులందరికీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే రైతు వేరు, ఇద్దరు ఉండే రైతు వేరు, ఉద్యోగం చేసుకునే రైతు వేరు, రిటైర్ అయ్యే రైతు వేరు లెక్క కాదు. రైతులందరికీ పంట రుణాలనే పదవి ఉపయోగించినప్పుడు రైతు వ్యవసాయం కోసం చేసినటువంటి అప్పు, ఆ రుణాన్ని మీరు అది క్రాప్ లోన్, దీన్ని నిన్న కూడా పదవి ఉపయోగించారు. అంటే అక్కడ ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడికి వీళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు కొన్ని ఉన్నాయి, కొన్ని 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 పొలాలు ఎట్లా గుట్టలు గట్లు అట్లాంటివి ఉన్నాయి కదా, దాంట్లో కూడా రైతు రుణమాఫీ, అది రైతు బంధు, అది రుణం తీసుకున్నారు బ్యాంకులలో. సో అట్లాంటివి కొన్ని మేము చూస్తున్నాం. రాజేష్ గారు మన క్లారిటీగా ఒక విషయం చెప్తున్నా, బ్యాంకులు పంట రుణాలు ఇచ్చేటప్పుడు అది మార్టిగేషన్ లేకపోతే కుదవబెట్టే రుణాలు కాదు. పంట రుణాలు ఇచ్చేటప్పుడు టెక్నికల్ గా ఊళ్ళో విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, ఎంఆర్ఓనో లేకపోతే బ్యాంకు నుంచి ఫీల్డ్ ఆఫీసరు, నువ్వు ఏ పంట వేసావనే దాని మీదనే నీకు అప్పిస్తున్నారు అంటే టెక్నికల్ గా వాళ్ళు వచ్చి నీ పొలాన్ని చూసి నీకు అప్పిచ్చినట్టు లెక్క. కాబట్టి గుట్టలలో కూడా వ్యవసాయం చేస్తున్నారా అంటే మరి గుట్టలలో బ్యాంక్ ఇచ్చిందా? గుట్టలకు విఆర్ఓ వ్యవసాయం చేస్తున్నట్టు రికార్డు రాయించాడా? ఎవరు తప్పు దాంట్లో పోవద్దు. ఎవరైతే మీరు రైతులు పంట రుణాలు బ్యాంక్ డాక్యుమెంట్ ఉంది రాజేష్ గారు, ఎస్బీఐ బ్యాంక్ డాక్యుమెంట్, ఎస్ఎల్బిసి డాక్యుమెంట్. ఈ ఎస్ఎల్బిసి లో మీకు లాంగ్ టర్మ్ లోన్స్ కూడా ఉన్నాయి, పంట ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అని, వ్యవసాయంలో మీరు పామాయిల్ పెట్టుకోవడం కోసమో, తోటలు పెట్టుకోవడం కోసమో, డ్రిప్ పెట్టుకోవడం కోసమో, ఆ లెక్కలకు పోతలే నేను ఉపయోగిస్తున్న ఒకే ఒక, అది లెక్క పెడితే ఇంకా చాలా ఉంటాయి, 1,00,000 కోట్లు ఉన్నాయి. నేను లెక్క పెడుతున్నది రైతులకు ఒక్క సంవత్సరానికి 365 రోజుల లోపల కట్టేటువంటి షార్ట్ టర్మ్ అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ అంటేనే పంట రుణాలు అని, పంట వేసుకోవడం కోసం రుణాలే. కాబట్టి గుట్టలకు ఇచ్చారా ఇది ఇచ్చారంటే వెరిఫికేషన్ చేసుకునే ఇస్తారు. మీరు మొక్కజొన్న వేస్తే ఇంత ఇస్తాం, మేము జొన్న వేస్తే ఇంత ఇస్తాం, వరి పెడితే ఇంత ఇస్తాం, చెరుకు పెడితే ఇంత ఇస్తాం, పత్తి వేస్తే ఇంత ఇస్తాం అని ఒక స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని బ్యాంకు వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు వచ్చి పత్తి పెట్టారా, పత్తి పెడుతున్నారా అయితే మీకు ఇంత లోన్ ఇస్తాము, మీరు వరి పెడుతున్నారా అయితే ఇంత లోన్ ఇస్తామని చెప్పి ఇస్తారు. కాబట్టి ఇది పంట రుణాలకు సంబంధించిన అంశం. గుట్టలలో వేసారా, ప్లాట్లలో వేసారా, ఇది లెక్క కాదు. ఇది పంట రుణాలు చాలా క్లారిటీగా ఉంది. మిగతా మార్టిగేషన్ రుణాలు అంటే కుదవ పెట్టుకొని ఇంకా వేరే పర్పస్ కోసం తెచ్చుకున్న రుణాలు వేరే, దానికి దీనికి కలపద్దండి. ఓకే, రైట్. బీఆర్ఎస్